హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలు డి అంటే డి అనుకుంటున్నారా? నువ్వా నేనా తేల్చుకుందామని తొడలు కొట్టుకుంటున్నారా? ఇన్ని రోజులు రకరకాల వివాదాలు ట్విస్ట్లతో నడిచిన సినిమా ఇక క్లైమాక్స్ కు చేరిందా? ఎవరా ఇద్దరు నేతలు? ఎందుకు ఆ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి? తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం రేగుతుంది. ఇద్దరు ముఖ్య నేతలు నువ్వా నేనా అనే స్థాయికి వెళ్లారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వైరం రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి విభేదాలు. ఎవరికి వారు బస్తీమే సవాల్, రింగ్ లోకి రా తేల్చుకుందామన్నట్లుగా ఉండడంతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న టెన్షన్ పెరుగుతుందట క్యాడర్లో. కారణాలు ఏమైనా ఇద్దరికీ ఏమాత్రం పొసగడం లేదన్నది పార్టీ వర్గాల మాట. ఆధిపత్య పోరే మెయిన్ రీజన్ అన్నది ఎక్కువ మంది నాయకుల అభిప్రాయం. రాష్ట్ర పార్టీలో పైచేయి కోసం ఒకరికొకరు చెక్ పెట్టుకునే క్రమంలో సవాళ్ల పర్వానికి తెరలేస్తుందన్నది తెలంగాణ బీజేపీ వర్గాల ఇంటర్నల్ టాక్. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకున్నారన్న అనుమానం, కోపం ఈటలకున్నట్లు అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నారట బీజేపీ నాయకులు. మామూలుగా వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే తెలంగాణ పార్టీ ముఖ చిత్రమే మారిపోతుందని, అలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తూ ఉండడం ఇబ్బందికరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు కాషాయ నాయకులు. ఈ వివాదాల ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందని, మిగతా నేతలకు ఇబ్బందులు వస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరి వెంట నడిస్తే ఎవరికి కోపం వస్తుందోనని భయపడుతూ వెనుక ముందాడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందట. చివరికి అది తెగేదాకా వచ్చిందన్నది లేటెస్ట్ టాక్. తాడో పేడు తేల్చుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు ఇద్దరు నేతలు పార్టీ ప్రయోజనాల కంటే పరస్పరం పైచేయి సాధించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారని పెద్దలు పిలిచి గట్టిగా మాట్లాడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది క్యాడర్లో. వెంటనే కేంద్ర పార్టీ జోక్యం చేసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన సైతం వ్యక్తమవుతుందట క్యాడర్లో. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తయినా వీళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, మేడ్చల్ అర్బన్ జిల్లాల అధ్యక్షుల ఎన్నిక ఇప్పటికీ పెండింగ్ లో ఉండడాన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు బీజేపీ నాయకులు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.